నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. యాక్చువల్‌గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారండి. ఓకే. మా మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి. మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. మేమిద్దరం బయటికి వెళ్ళాము, తినడము, తాగడము అట్లా ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్గా కనెక్ట్ అయిపోయి ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా, ఇంట్లో మమ్మీకి తెలుసు, డాడీకి తెలుసు, అట్లా కాబోయే హస్బెండే కదా, ఎందుకు షేమ్ అనుకొని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. ఊరికి ఒక సంబంధం వచ్చింది, రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్డ్గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగండి అని అనలేదా? 1 ఇయర్ తర్వాత చేస్తా అన్నారు వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. హాయ్ మామా అని పెట్టి మేమిద్దరం పర్సనల్గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. ఎవరు పంపిస్తున్నావు ఇది, నువ్వు నాకే కదా పంపించాల్సింది, ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా, నిజం చెప్పు అట్లా ఇట్లా అంటే అప్పుడు మీరిద్దరు కలిసినవి వీడియోలు తీసుకున్నారా? వీడియో తీస్తారు తను తెలియకుండా. నీకు తెలియకుండా? తెలియకుండా వీడియో తీస్తే ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి, కానీ నువ్వు ఎవరికో ఎందుకు పంపిస్తున్నావు అని ఎందుకు అడుగుతావమ్మా? అసలు ఆ వీడియో తీసాడని నీకు తెలీదు, ఫస్ట్ టైం చూసావు. వీడియో తీసారనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఎవరికి పంపించాల్సింది, ఎవరికి పంపించావు, బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సిందని నేను అడిగాను. లేదు నువ్వే మామవి, నేను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి అన్ని నువ్వే అని అన్నాడు. నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది, ఏంటి ఇట్లా అనేసి. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే అనేసి టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి, చాలా మ్యాట్రిమోనీలో చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్తే సీక్రెట్గా ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన అవన్నీ బయటపడ్డాయి. అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. ఆ పిల్ల నాకు వద్దు మొర్రా అంటుంది, కానీ నాకు ఇప్పుడు అమ్మాయి కావాలనిపిస్తుంది మ్యామ్, మీరే చూడండి ఎలాగైనా. ఎందుకు వీడియోలు తీయటానికా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.